సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొనొచ్చా అని ఒక బ్రదర్ కమెంట్ అడుగుతున్నారు. బ్రదర్ సేమ్ డౌట్ నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు కూడా వచ్చింది. వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కొనేవాళ్ళు ఉంటే నన్ను అడిగారు. నన్ను అడిగితే నాకు కూడా అంత ఐడియా లేదు కొనొచ్చా లేదా, అసలు జెన్యూన్ ఉంటాయా లేదని. సో నేను కూడా యూట్యూబ్లో చూసినప్పుడు నాకు కొన్ని సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ షాప్స్ మీరు కూడా వినే ఉంటారు, యువా కంప్యూటర్స్ అని, రెయిన్బో అని, ఇంకేదో రకరకాలుగా అమీర్పేటలో మనకి ఉన్నాయి. సో యువా కంప్యూటర్స్లో ఒకటి, అమీర్పేటలో ఒకటి కొనడం జరిగింది. కొన్న తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసే ముందు వాళ్ళని అడిగితే వాళ్ళకైతే ఒక్క ప్రాబ్లం కూడా రాలేదంట. అమీర్పేటలో కొన్న ల్యాప్టాప్కి మాత్రం కొంచెం వైఫై ఆర్ బ్లూటూత్ ఏదో ఇష్యూ ఉంది, బట్ వెంటనే అది సరి చేశారు 2 డేస్కే. బట్ కొనే ముందు 3 months or 6 months మినిమం వారంటీ ఇస్తారు వాళ్ళు. అది తెలుసుకొని కొనండి. 50,000 60,000 కొని ప్రాబ్లం వచ్చి మనం బాధపడే కన్నా 20-25,000లో మనకు i7 ప్రాసెసర్లు వస్తాయి. సో వాడిన రోజులు వాడి పక్క పడేసినా కూడా మనకు అంత ఫరక్ పడదు. సో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఖచ్చితంగా కొనవచ్చు. జెన్యూన్గా ఇలాంటి షాప్స్లో అయితే కొనవచ్చు వారంటీతో.